హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఒక 25 మందికి బిర్యానీ చేస్తున్నానండి. మా ఇంట్లో చిన్న అకేషన్ ఉంది. నేనైతే 2 కేజీలు బాస్మతి రైస్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూపించు. ఫస్ట్ అయితే నేను ఉల్లిపాయలు ఫ్రై చేసి తీసేస్తున్నానండి. చూడండి, కొంచెం బంగాళదుంపలు, 2 క్యారెట్లు, ఒక 20 పచ్చిమిరపకాయలు, తర్వాత ఇందులో గరం మసాలా వేసాను. కాస్త ఇవి అయితే నానబెట్టుకున్నానండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఎవరెస్ట్ బిర్యానీ మసాలా, ఇదిగోండి టమాటా, పుదీనా, కొత్తిమీర. అంటే చాలా సింపుల్గా మనకు ఫంక్షన్లో చేసే బిర్యానీలా ఉంటుందండి. సేమ్ పెద్ద హంగామా చేయకుండా చాలా సింపుల్ రెసిపీ అనమాట. అంటే మనం 20 మందికి, 30 మందికి, ఒక 50 మంది వరకు ఈ టైప్లో చేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి పచ్చి బఠానీ కూడా తీసుకున్నాను. నేనైతే ఫస్ట్ ఉల్లిపాయలు ఫ్రై చేసి తీసేస్తానండి. ఇవి నానబెట్టేసి వదిలేస్తాను. కరెక్ట్గా దీని నిండా వచ్చాయండి 2 కేజీల రైస్. మనం దీంతో 2 వేసుకుంటే సరిపోతుంది వాటర్. ఓకేనా? చూపించు. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అయితే వేగిపోయాయండి. అంటే నిజానికైతే బాగా కరకరలాడేలా ఫ్రై చేసుకోవాలి. నేనైతే అంత ఫ్రై చేయలేదు, జస్ట్ కాస్త రెడ్ కలర్ వచ్చేలా ఫ్రై చేశాను. ఇలా కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదిగోండి ఇవన్నీ నానబెట్టాను అనమాట. నేను చెక్క, లవంగాలు, తర్వాత ఈ అనాస పువ్వు, ఈ ఆకులు, ఇవి అయితే వేసేస్తున్నాను. తర్వాత నేను 20 వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇవి వేస్తున్నాను. కాస్త కారం అయితే తగ్గించే వేస్తున్నానండి. నేను క్యారెట్ వేస్తున్నాను. ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటాను. పచ్చి బఠానీ వేస్తున్నాను. మా వాళ్ళకి పచ్చి బఠానీ తెమ్మంటే ఇవి కలర్ కలిపి తీసుకొచ్చారు. అందుకని చెప్పేసి కుక్కర్లో పెట్టాను అనమాట. ఇవి అయితే ఒరిజినల్ పచ్చి బఠానీ కాదండి. తర్వాత నిమిషమైతే చాలు. ఇదిగోండి ఈ దుంపలు కూడా వేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ఒక 1/2 కేజీ వరకు టమాటాలు తీసుకున్నానండి. టమాటా వేస్తున్నాను ఇందులో. ఇది మాత్రం బాగా మగ్గిపోయేలాగా ఫ్రై చేస్తాను. ఇందులోనే కొంచెం నేను సాల్ట్ వేస్తున్నానండి, మళ్ళీ చప్పగా ఉండకుండా. కొద్దిసేపు మనం మూత పెట్టేసి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సింపుల్ అండి. మనం ఈ విధంగా కానీ చేసుకుంటే చాలా అంటే చాలా. ఇదిగోండి ఒక 5 నిమిషాలు టమాటా మగ్గేంత వరకు మూత పెట్టి వేపుకుందాం. ఒక 2 చెంచాల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. గరం మసాలా ఇంకా వేయలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వేసుకుంటే చాలా అంటే చాలా బాగా వాసన వస్తుందండి. అందులో నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఇదిగోండి ఇప్పుడు ఇందులో నేను గరం మసాలా రుబ్బానండి. అంటే ధనియాలు, జీలకర్ర, యాలకులు ఇవన్నీ వేసాను. అదంతా కలిపి ఒక చెంచాడు వేసానండి. ఎక్కువైతే నేను వేయలేదు. ఇదిగోండి మనం కొత్తిమీర లాస్ట్లో వేసుకుందాం. కాస్త ఎక్కువ ఉంది కదా, ఇప్పుడు ఇందులో కూడా వేసేస్తున్నాను. దగ్గరగా చూపిస్తున్నానా? ఇదిగోండి ఒక 5 నిమిషాల తర్వాత నేను ఇందులో వాటర్ వేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, బాగా వేగిపోయింది.
ఇదిగోండి అంటే 2 కేజీల రైస్ దీని నిండా అయ్యిందండి. అందుకని చెప్పి నేను దీంతో 2 గిన్నెలు వేస్తున్నాను. 2 గిన్నెలు ఎందుకు వేస్తున్నానంటే కాస్త మరిగేసరికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇంకా ఎక్కువైపోవడం అలా ఏమి ఉండదండి. నేను 2వ గిన్నె కూడా వేసాను. ఉప్పు ఒకసారి మనం సరి చూసుకుందాము. ఉప్పు సరి చూసుకున్న తర్వాత అప్పుడు మనం రైస్ వేద్దాం. నానబెట్టాను. నానబెట్టేసి వాటర్ అంతా వంచేసి వదిలేసాను అనమాట. ఇంకా ఇదేమో వాటర్ మరిగేదాకా ఇంకా ఇలా ఉంచేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి బాగా మరిగింది. నేను సాల్ట్ కూడా చూసుకున్నాను. ఇందులో అయితే రైస్ వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందులో వేసేస్తున్నాను మొత్తం రైస్ అంతా. ఏంటంటే అస్సలు మెతుకు విరగకుండా చూసుకోవాలండి. బియ్యం కానీ ముక్కలు అయిపోయాయంటే మనకి బిర్యానీ బాగుండదు. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ఒక డాల్డా వేస్తున్నాను. అంటే ప్రస్తుతానికైతే మన ఇంట్లో నెయ్యి లేదండి, నెయ్యి అయిపోయింది. ఇలా వేయడం వల్ల ఏంటంటే ఒక మెతుక్కి ఇంకో మెతుకు అంటుకోకుండా వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు లాస్ట్లో నేనైతే మాత్రం ఎప్పుడు ఎవరెస్ట్ బిర్యానీ మసాలాయే వాడతానండి. ఇవైతే మాత్రం కంపల్సరీ కేజీకి ఒక చెంచా చొప్పున వేస్తానన్నమాట. ఇప్పుడు ఇది మనకి 2 కేజీల రైస్ కదా. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, ఇదిగోండి అంతే. ఇది ఇలా పైన కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ మనకి అయిపోతుంది. ఇదిగోండి మూత అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? అన్ని ఒకటి తలిపి రెండమ్మా రండి. అమ్మా ఏటమ్మా తీసుకొచ్చారు? ఏడు తీసుకొచ్చారు మా పిల్లకి? ఇంకా అరటిపళ్ళు తెచ్చాము. మైసూర్ పాక్ స్వీట్ కొండలు తెచ్చాము. అబ్బా అబ్బా ఎందుకు? అబ్బా అరటిపండ అది మాత్రం వాళ్ళ అమ్మమ్మది. ఆర్తి తెచ్చారు, తెల్లగా ఉండాలి. లైట్ అయినా వేసుకోండి ఇంట్లోనా? రేవతి లైట్ అయ్యి, రేవతి లైట్ అట. ఏమి ఓకే కనిపిస్తాను పైన బాక్స్ ఉంది కదా. బూరు తీస్తారు ఎందుకు? బూరు పెట్టండి పెట్టండి. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి చూపించినానా? ఇదిగోండి ఇదైతే ఇలా వచ్చింది. ఇది కూడా ఇంకొక 5 నిమిషాలు ఉడకాలన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా నేను మూత పెట్టేసి వదిలేస్తాను. ఇదిగోండి ఇందాక నేను ఫ్రై చేశాను కదా, ఆ ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఇదిగోండి కొత్తిమీర, పుదీనా. అంతేనండి, మన బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంక ఇలా వదిలేస్తాను, ఇలా సరిపోతుంది. మంట కూడా నేను సిమ్లో పెడుతున్నానండి. ఒక 5 నిమిషాల్లో ఇది రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ రెడీ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్, మన బిర్యానీ చూడండి ఎలా వచ్చిందో.
చాలా అంటే చాలా పొడి పొడిగా వచ్చింది చూడనా. ఇదైతే కాస్త దేవుడికని తీస్తున్నాను. ఓకే కదా ఫ్రెండ్స్.